హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మొహమ్మద్ రియాన్స్ వ్లాగ్స్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా బాబుకి 4th మంత్ ఫోటోషూట్ చేయబోతున్నాం. యాక్చువల్గా నిన్ననే చేయాల్సింది, బట్ ఏంటంటే నిన్న వ్యాక్సిన్ వేయించామన్నమాట. సో తనకి కొంచెం పెయిన్ ఉండింది, అందుకనేసి ఎందుకు ఇంకా ఊరిని డిస్టర్బ్ చేయడం అనేసి చేయలేదు. ఈరోజు అయితే చేస్తున్నాము. సో ఒక ఐడియా అయితే అనుకున్నాను బియ్యంతో. సో అది ఎలా వస్తుంది, వర్కౌట్ అవుతుందా లేదా అనేసి చూద్దాం. సో ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ కోసం రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే రెడ్ బ్లాంకెట్ ఉంటే అది తీసుకున్నాను. యాక్చువల్గా బ్లాక్ ఉంటే సెట్ అయ్యేది, బట్ ఏంటంటే మా ఇంట్లో బ్లాక్ నాకు చిన్నగా ఉంది చాలా. సో అదైతే సరిపోదు అనేసి ఇలా రెడ్ అయితే తీసుకున్నాను. పెద్దగా ఉంది ఇది బ్లాంకెట్. సో బ్యాక్గ్రౌండ్ కోసం అయితే బ్లాక్ తీసుకున్నాను. సో ఇప్పుడు దీని మీద అయితే 4 months అనేసి రాస్తానమాట. మీకు నాకు వీలైతే రెఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను. ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అనేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో యాక్చువల్గా థీమ్ ఏంటంటే పప్పులు ఉంటాయి కదా, శనగపప్పు, కందిపప్పు, ఉద్దిబ్యాళ్ళు, ఇలాంటివన్నీ పప్పులు. సో అవి అలా 6 types ఆఫ్ పప్పులు తీసుకొనేసి అటు సైడ్ 3 bowls, ఇటు సైడ్ 3 bowls అయితే పెట్టి పైన 3 అని లెటర్స్ రాసి కింద మంత్స్ అని లెటర్స్ రాద్దాం అనుకున్నాను. సో అలా రాద్దాం అనుకున్నాను. కానీ యాక్చువల్గా ఏంటంటే మీరు ఒకటి గమనించారా, 3 months కంప్లీటెడ్ కదా, సో 3 అని రాయాలి, బట్ మిస్టేక్గా 4 అని రాశాను. సో అది మా చెల్లి గమనించి చెప్పిందనమాట, ఇది 4th month ఫోటోషూట్ కాదు, ఇది 3rd month ఫోటోషూట్ అనేసి. బై గాడ్స్ క్రేజ్ ఫస్ట్లోనే అర్థమైంది, చూసినాం కాబట్టి సరిపోయింది, లేదంటే టైం అంతా వేస్ట్ అయిపోయి. చూడండి ఇక్కడ 4 అని రాస్తున్నాను. సో మా చెల్లి అబ్జర్వ్ చేసి చెప్పిందనమాట, మరి ఇంకా తీసేసి 3 అని రాసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అబ్బాయి పేరు కౌశిక్ అనమాట. మరి చాలా యాక్టివ్గా ఉంటాడు. రోజు అడుగుతున్నాడు నాతో వచ్చి అక్క వీడియోస్ చేద్దాం, అక్క వీడియోస్ చేద్దాము అనేసి. ఫస్ట్ రాసేపోయి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే అక్కడ రైస్తో రాస్తుంది అనమాట మా చెల్లి 3 months అనేసి. కనపడలేదు ఇంట్లో రైస్తో. యాక్చువల్గా ఏంటంటే ఐడియా అటువైపు ఇటువైపు అదే 3 months కదా, సో అందుకనేసి అటువైపు 3 పప్పులు, ఇటు సైడ్ 3 పప్పులు, సో పైన 3 అని కింద మంత్స్ అని రాద్దాం అనేసి ఐడియా. అది ఎట్లా వస్తుందో చూడాలి మరి. యాక్చువల్గా అయితే నీట్గానే వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ రెడ్ కదా, సో కొంచెం హైలైట్ అవుతుంది. యాక్చువల్గా బ్లాక్ అయితే ఇంకా బాగుండు, బట్ బ్యాక్గ్రౌండ్కి బ్లాక్ కలర్ అనేది లేదు, సో అందుకనేసి ఇంకా రెడ్తో అడ్జస్ట్ అవుతున్నాం అనమాట. యాక్చువల్గా మా బాబుకి అయితే వ్యాక్సిన్ వేయించాము. పాపం ఏడుస్తాడో మరి ఏంటో చూడాలి. యాక్చువల్గా నిన్ననే చేయాల్సింది, అంటే నిన్న 4th కదా డేటు, సో 4thకే కంప్లీట్ అయ్యింది 3rd month అయితే. బట్ ఏంటంటే నిన్ననే వ్యాక్సిన్ వేయించాము, చాలా పెయిన్ ఉంది, చాలా ఏడుస్తూనే ఉన్నాడు. సో అందుకనేసి ఇంకా నేను డిస్టర్బ్ చేయలేదన్నమాట, ఎందుకు ఊరినే విసిగించడము అనేసి చేయలేదు. సో ఈరోజు అయితే చేస్తున్నాము. చూడండి కౌశిక్ ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు. నాకు వీలైనంత వీడియోస్లో కౌశిక్ని యాడ్ చేస్తాను, ఎందుకంటే బాగా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నాడు అనమాట. అక్క నేను వస్తాను వీడియోస్లోకి, అక్క నేను వస్తాను వీడియోస్లోకి అంటున్నాడు. మన నైబర్ అనమాట వాళ్ళు. మా చెల్లికి అయితే బాగా ఇంట్రెస్ట్ వీడికి మంత్లీ ఫోటోషూట్స్ చేయడం అనేసి. నాకైతే కొంచెం అంత ఓపిక ఉండదు, కానీ ఆ పిల్ల ఎంకరేజ్మెంటే అనమాట, చేద్దాం చేద్దాం వాడికి మెమరీస్గా ఉంటాయి కదా అని అంటూ ఉంటుంది ప్రతిసారి. సో అందుకనేసి ఇంకా నేను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాను, చేద్దాం వాడు కూడా మెమొరబుల్గా ఉంటుంది కదా. అంటే బయట ఏవి కొనుక్కోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తే పర్లేదు, కానీ మరి కొని చేయాలంటే కొంచెం అమౌంట్ వేస్ట్ కదా, సో అలా ఆలోచిస్తానన్నమాట. యాక్చువల్గా ఈరోజు మా ఆయన కూడా ఉన్నారు, కానీ బయటకు వెళ్ళారనమాట. ఆయన కూడా ఫస్ట్ నుంచి ఇప్పటికీ 2 చేశాను, బట్ ఒక్కదానికి కూడా లేడనమాట. తను కూడా ఫీల్ అవుతున్నాడు, అయ్యో నేను ఒక్కదానికి కూడా లేను అనేసి. కానీ ఈరోజు మరి అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. జస్ట్ ఒక 2 minutes ముందు అనుకున్నా, మా బాబుకి బాత్ చేయించే ముందు అనుకున్నాము చేపిద్దాము అనేసి.
ఇంకా వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేసాము. ఒక హాఫ్ అన్ అవర్ ముందర అనుకుంటే వీళ్ళ డాడీ కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. అన్ఎక్స్పెక్టెడ్గా చేసామా, ఇంక ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నారు, అయ్యో ఇప్పుడు కూడా నేను లేని అంటే ఏదో అర్జెంటుగా పని ఉందనేసి బయటకు వెళ్ళారనమాట. వచ్చేస్తారు మేబీ ఫొటోస్ తీసే లోపు అనుకుంటున్నా, చూడాలి మరి. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. మరి ఇదంతా అయిపోయేలోపు మా బాబు నిద్రపోతాడో లేకపోతే యాక్టివ్గా ఉంటాడో చూడాలి. ఫస్ట్ మంత్ అయితే అప్పుడు ఇంకా చాలా చిన్న పిల్లాడు కదా, బాగా ఏడుస్తున్నాడు, అసలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట. ఫొటోస్కి అయితే ఏడుస్తున్నాడు, అన్నీ తన్నేస్తున్నాడు. ఇంకా సెకండ్ మంత్ అయితే ఓకే, మరి అంత అయితే విసిగించలేదు, పాపం బాగానే ఉన్నాడు అనమాట. ఇంక ఈరోజు ఎలా చేస్తాడో మరి చూడాలి. చూడండి, అంటే పెద్దగా కష్టమేం అవ్వదు చేయడానికైతే, కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో అందుకనేసి కొంచెం ఓపిక ఉండాలన్నమాట, అంటే నీట్గా సెట్ చేయాలి కదా, అందుకనేసి. ఇక్కడ చూడండి మా బాబు ఊ అని ఆడుకుంటున్నాడు బాగా. అక్కడైతే అలా జరుగుతూ ఉందన్నమాట ఫోటోషూట్కి అరేంజ్మెంట్స్. బాగా నీట్గా అనిపిస్తుంది కదా, నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది అనమాట, అంటే క్లియర్గా వస్తుంది కదా, సో బాగుంది అనిపిస్తుంది. వీడియో తీస్తానా? ఇక్కడ కింద 3 months అనేసి రాస్తున్నాను అనమాట. అక్కడ పైన 3, కింద వచ్చేసి మంత్స్ అని రాస్తున్నాను. కింద అయితే మంత్స్ అని రాస్తున్నాను అనమాట. చూడండి ఎలా రాస్తాను, దీని రాస్తే సరిపోతుంది కదా. అటు నుంచి స్టార్ట్ చేయక్క. MONTHS. వాడు నిద్రపోతాడేమో అనేసి భయంగా ఉంది నాకైతే. ఒకసారి ఏడ్చినాడంటే ఇంక అస్సలు ఆపడు వాడు. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మీ దగ్గర మంచి ఐడియాస్ ఉంటే నాకు షేర్ చేసుకోండి, సో నాకు యూస్ఫుల్ అవుతుంది. మా వీడియోగ్రాఫర్ మరి మా కౌశిక్ అండి. ఏందక్క ఎవరికైనా కావాలంటే కౌశిక్ తెచ్చుకోవచ్చు. సో ఇక్కడైతే కందిపప్పు ఉంటుంది కదా, సో ఆ కందిపప్పుతో మంత్స్ అనే లెటర్స్ రాస్తున్నాను. పైన అయితే బియ్యంతో రాసాము 3 అనే లెటర్స్, ఇక్కడ మంత్స్ అనేది కందిపప్పుతో రాస్తున్నాము. యాక్చువల్గా సేమ్ కలర్ అయితే బాగుండని నేను అనుకున్నాను, బట్ నా చెల్లి వచ్చేసి సేమ్ కలర్ ఎందుకు 2 కలర్స్ రాద్దాము, బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది, అంటే ఇంకోసారి మరి సేమ్ థీమ్ చెయ్యం కదా, సో అందుకనేసి చేసినప్పుడే మంచిగా చేయాలి అని చెప్పింది. ఇంకా సరే అది కూడా చూద్దాము అనేసి రాస్తున్నాను అనమాట. చాలా టైం అయితే పట్టింది, ఎందుకంటే ప్రతిదీ నీట్గా సెట్ చేసుకోవాలి కదా ప్రతి లైను, సో అందుకనేసి చాలా టైం పట్టింది. పైన 3 అనే లెటర్స్ వచ్చి నా చెల్లెలు కంప్లీట్ చేసింది, ఇంకా కింద మంత్స్ అయితే నేను కంప్లీట్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇప్పుడు అంతా సెట్ చేసేసాము ఇలా. ఇప్పుడు చూస్తే ఏడుస్తున్నాడు. చెప్పు కౌశిక్, హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పు. మామన్ వ్లాగ్స్. సో ఇంక ఇక్కడైతే లేచాడు మా బాబు. లేచిన తర్వాత ఫొటోస్ తీస్తుంటే ఏడుస్తున్నాడు అనమాట. అంటే అప్పుడే లేచాడు కదా, ఇంకా వెంటనే ఫొటోస్ అనేపాటికి ఏడుస్తున్నాడు. అక్కడికి చాలా ట్రై చేసాము ఆడిపించి ఫొటోస్ తీద్దాము అని, నవ్విద్దామని, బట్ కొన్ని అయితే వచ్చాయి, కంప్లీట్గా అయితే రాలేదు. అక్కడికి ఇంకా టాయ్స్తో కూడా ఆడిపించాము. చూడండి మా చెల్లి ఎంత కష్టపడుతుందో. మా నైబర్ అదే కౌశిక్ అని చెప్పా కదా, నాకు తమ్ముళ్ళలాగా, సో ఆ అబ్బాయి కూడా మా బాబునైతే ఆడిస్తున్నాడు అనమాట. కొన్ని ఫొటోస్ అయితే వచ్చాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.